టీశాట్ కార్యక్రమాలను వీక్షిస్తున్న టెట్ అభ్యర్థులకు స్వాగతం సుస్వాగతం. మరి ఈ పోటీ ప్రపంచంలో ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రణాళికాబద్ధంగా వారి ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఖచ్చితంగా టెట్ పేపర్ 2లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. మరి ఈరోజు మనం పేపర్ 2లో సోషల్ స్టడీస్కి సంబంధించి మరి మంచి మార్కులు ఎలా సాధించాలి అన్నటువంటిది ఈ యొక్క సెషన్లో చర్చించుకుందాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే పేపర్ 2కి సంబంధించి మనకి 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది. దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ కూడా లాంగ్వేజ్ 1 తెలుగుకు సంబంధించి మనకి కంటెంట్ 24, మెథడాలజీ 6, టోటల్ 30 మార్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 2కి సంబంధించి ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. ముఖ్యంగా మరి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్కి తీసుకున్నట్లయితే కంటెంట్కు 48 మార్కులు ఉంటాయి, మెథడాలజీకి 12 మార్కులు ఉంటాయి, టోటల్ 60 మార్కులు. మనం తీసుకున్నట్లయితే 150 మార్కులకి పేపర్ ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో తీసుకున్నట్లయితే సోషల్ స్టడీస్ పరంగా మనకి ముఖ్యంగా 6 నుంచి 10 తరగతులు పరిగణలోకి తీసుకున్నప్పటికీ అప్ టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు కూడా ప్రశ్నల యొక్క సరళి ఉంటుంది. కావున అభ్యర్థులందరూ కూడా మరి మీ యొక్క ప్రిపరేషన్ బాగా కావాలి అంటే 6 నుంచి 10 సాంఖ్యశాస్త్ర పుస్తకాలతో పాటు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హిస్టరీ, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్ అంటే సివిక్స్, ఈ 8 పుస్తకాలు ప్లస్ 5 సోషల్ స్టడీస్ పుస్తకాలు, ఈ మొత్తం మనం తీసుకున్నట్లయితే 13 పుస్తకాలు ముందర పెట్టుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రధానంగా అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే, సార్ ఇంటర్మీడియట్ వరకు అని అన్నారు, మరి అన్ని చాప్టర్లు ఇంటర్మీడియట్లో చదవాలనా, మరి ఇది సాధ్యమేనా అన్నటువంటి ఆలోచన కూడా మీకు కలగవచ్చు. కానీ పుస్తకాలు ఇంటర్మీడియట్వి అన్ని చాప్టర్లు చదవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఏ కాన్సెప్ట్ అయితే అది ఇంటర్మీడియట్ వరకు క్యారీ ఫార్వర్డ్ అయిందో ఆ కాన్సెప్టును మాత్రమే మనం ఇంటర్మీడియట్ పుస్తకంలో కొంత లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కావున మనము మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే 6 నుంచి 10 వరకు అసలు సిలబస్ ఏముంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి టెట్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్సు ఆల్మోస్ట్ ఆల్ 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి అన్ని చాప్టర్లు కూడా కవర్ చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ సిలబస్సు అంటే ఇప్పుడు టెట్లో మనకి రిలీజ్ చేసినటువంటి సిలబస్సు ఇంటర్మీడియట్లో ఏ చాప్టర్లో కవర్ అయింది అన్నటువంటిది ఒక్కసారి మనం మ్యాపింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈ రకమైనటువంటి మ్యాపింగ్ చేస్తారో వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్ స్థాయి అడిగినటువంటి ఎంసీక్యూలకు కూడా సమాధానాలు ఈజీగా రాయగలుగుతారు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గమనించవచ్చు. మరి ఎట్లా ప్రిపేర్ కావాలో ఒకసారి మనం గమనిద్దాం. మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి సోషల్ స్టడీస్లో 60 మార్కులు, కంటెంట్ 48, పెడగాగి వచ్చేసి 12 మార్క్స్ ఉంటాయి. మరి ఇప్పుడున్నటువంటి పాఠ్య పుస్తకాలు ప్రధానంగా 6th, 7th, 8th ఈ 3 క్లాసుల పాఠ్య పుస్తకాలు మనకి థిమాటిక్ అప్రోచ్లో తయారు చేసినటువంటి పుస్తకాలు. ముఖ్యంగా 6 థీమ్స్ ఉన్నాయి ఇక్కడ. డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, అదేవిధంగా మనకి ప్రొడక్షన్ అండ్
ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్, పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్, రిలీజియన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్. ఇవి 6 మనకి థీమ్స్. వీటి ఆధారంగానే మన పాఠ్యపుస్తకాలు తయారు చేయడం అన్నటువంటిది జరిగింది. ఒకసారి మనం డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ అన్నటువంటి దాని కింద మరి ఏమేమి చాప్టర్లు ఉన్నాయో ఒక్కసారి గమనిద్దాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే మ్యాప్స్, స్కేలు, కార్డినల్ పాయింట్స్, టైప్స్ ఆఫ్ మ్యాప్స్, ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యాప్స్, కన్వెన్షనల్ సైన్స్, కాంటూర్ లైన్స్. అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే 6వ తరగతిలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే దిక్కులు, మూలలు, అదేవిధంగా స్కేలు. దాని తర్వాత 7వ తరగతికి వచ్చినట్లయితే మనకి ఈ యొక్క మ్యాప్లో ఉన్నటువంటి సింబల్స్, గుర్తులు అన్నటువంటివి ఎందుకు వాడతాము అన్నటువంటిది ప్రధానంగా. ముఖ్యంగా అదే 7వ తరగతిలోనే మనం ఏం చేస్తున్నామంటే టైప్స్ ఆఫ్ మ్యాప్స్, అంటే మనకు తెలుసు ఏది పొలిటికల్ మ్యాప్స్, అదేవిధంగా థిమాటిక్ సంబంధించినటువంటి మ్యాప్స్, అంటే లైక్ రివర్స్, లైక్ క్రాప్స్, ఓకే, లైక్ ఫిజికల్ మ్యాప్స్. ఇవి థిమాటికల్ మ్యాప్స్ సంబంధించి కూడా మనం ఏంటంటే ఎన్ని రకాలైనటువంటి మ్యాప్స్ ఉన్నాయనేటువంటిది ఒకటి. ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యాప్స్ అంటే మీ మ్యాపులు కాలానుగుణంగా ఏ రకమైనటువంటి పరిణామ క్రమంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయన్నటువంటిది ముఖ్యంగా మనం ఏం చేసినామంటే 8వ తరగతిలో దీని మీద చాలా డీటెయిల్గా చర్చించడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే మనకి కన్వెన్షనల్ సైన్స్ అన్నటువంటివి, అంటే సాంప్రదాయ గుర్తులు మనం ఎక్కడ వాడతాం, దేని ఉద్దేశంతో వాడతాం అన్నటువంటిది ప్రధానంగా 8th క్లాస్లో ఒక బాక్స్ రూపంలో చాలా క్లియర్గా ఉన్నాయి. వాటిని అభ్యర్థులు అన్నిటిని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కాంటూర్ లైన్స్ కూడా మరి ఎత్తును కొలవడం, ఒక ప్రదేశం యొక్క ఎత్తును సూచించడానికి మనకి కాంటూర్ లైన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి మరి కాంటూర్ లైన్స్ యొక్క ఉద్దేశం ఏంది, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలన్నటువంటిది కూడా చర్చించడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇదే థీమ్ కింద గ్లోబ్ అన్నటువంటిది కూడా ఉంది. గ్లోబ్ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 6th క్లాస్లో చర్చించడం అన్నటువంటిది జరిగింది. దాంట్లో ప్రధానంగా బేసిక్స్ కాన్సెప్ట్స్ అయినటువంటి ఓషన్స్ అండ్ కాంటినెంట్స్, అదేవిధంగా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. దీని మీద మొన్న డిఎస్సిలో మన ఏది టెట్లో కూడా ప్రశ్న అడగడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా లాటిట్యూడ్స్ మీద అడగడం అన్నటువంటిది జరిగింది. అంటే ఈ క్రింది వాణిలో అక్షాంశాలకు సంబంధించి సరికానిది అని అడగడం జరిగింది. అంటే మనకి అక్షాంశాలు ఉన్నటువంటివి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మరి దాని మధ్య దూరం ఎంత ఉంది, అదేవిధంగా మరి ఇవి ప్యారలల్ లైనా, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత కానిది ఏందనేది అంటే దాంట్లో ప్రధానంగా ఏం చెప్పడం జరిగిందంటే భూమధ్య రేఖకు ఇరువైపులా 180 అక్షాంశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే మనకి ఉత్తరం వైపు 180, దక్షిణం వైపు 180 అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది రాంగ్ అన్నట్టు. మనకి 90 ఉంటాయి. కాబట్టి అంటే ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 9th వచ్చేటప్పటికి ఏమైందంటే భూమి యొక్క పుట్టుక, అదేవిధంగా మనకి ఈ యొక్క జాగ్రఫికల్ విభజన అన్నటువంటిది మనకి శిలావర్ణము, వాతావరణము, జలావరణము, జీవావరణము, ఈ 4 ఆవరణాలకు సంబంధించినటువంటివి 9th క్లాస్లో చాలా క్లియర్గా 4 చాప్టర్లు కూడా చర్చించినాం. అట్లాగే ల్యాండ్ ఫామ్స్కి సంబంధించి కూడా 6th క్లాస్లో ముఖ్యంగా మనకి చర్చించాం. మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లేన్స్కి సంబంధించి కూడా, అదేవిధంగా భూమి యొక్క కదలిక, మరి దాని యొక్క ప్రభావం ఏంది, సీజన్స్ ఏంది, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అన్నటువంటిది కూడా 9thలో చర్చించడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక గ్లోబ్ అన్నటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పర్టికులర్గా ఒక్కొక్క తరగతి గదిలో ఒక్కొక్క క్లాసులో ఏమేమి కంటెంట్ కవర్ అయిందన్నటువంటి మ్యాపింగ్ అన్నటువంటిది మీరు స్పష్టంగా చేసుకున్నట్లయితే ఈజీగా మనం సాధించడానికి అవకాశం ఉంది. ఇక మనం చూసినట్టయితే దీంట్లోనే మనకి 8th క్లాస్లో సోలార్ ఎనర్జీ
గురించి ఉంది, మనకి ఇన్సులేషన్ గురించి ఉంది. అట్లే విధంగా టెంపరేచర్ అండ్ ఇట్స్ మీనింగు, టెరెస్ట్రియల్ రేడియేషన్ ఉంది, పోలార్ రీజియన్కి సంబంధించి ఉంది. ఇక్కడ మనకి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం రెండింటిని కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా మనము ఈ యొక్క అంటార్కిటికా ఖండం గురించి, దీంట్లో దక్షిణ ధ్రువం గురించి చర్చించడం జరిగింది. అట్లాగే ఎలిమెంట్స్ ఆఫ్ క్లైమేట్, టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్, అంటే మనకి ఈ యొక్క శీతోస్థితికి నిర్ణయించేటువంటి అంశాలు కావచ్చు. అదే వర్షపాత రకాల్లో మనకి సంవహన, పర్వతీయ, చక్రవాత వర్షపాతాలకు సంబంధించినటువంటి అంశాలు మనం చర్చించడం జరిగింది. అట్లాగే మనకి ఈ యొక్క 7th క్లాస్లో ప్రధానంగా యూరప్, ఆఫ్రికాలకు సంబంధించి మనం 2 పాఠాలు సపరేట్గా చర్చించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా జాగ్రఫికల్ కండిషన్ నుంచి మరి అక్కడ భౌతికపరమైనటువంటి అంశాలు ఏమున్నాయి, అదేవిధంగా అక్కడ ఫారెస్ట్లు ఏమున్నాయి, జీవజాలం ఏ రకంగా ఉంది, మరి యూరప్, ఆఫ్రికాల్లో పాపులేషన్ ఎంత ఉంది, అగ్రికల్చర్ ఎంత ఉంది, అదేవిధంగా అక్కడ ఎటువంటి ఖనిజాలు దొరుకుతాయి, ఎటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, మరి వ్యాపారపరమైనటువంటి ఎట్లా ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించి ఈ 2 కంట్రీస్లో ముఖ్యంగా ఏ రకంగా, కాంటినెంట్స్లో ఏ రకంగా ఉందన్నటువంటిది మనం దీంట్లో ప్రధానంగా యూరప్ ఖండానికి సంబంధించి ఫ్రాన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆఫ్రికాకు సంబంధించి నైజీరియాను మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఒక ఖండంలో ఒక దేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మరి చర్చించడం అన్నటువంటిది ప్రధానంగా చేయడం జరిగింది. మరి అదేవిధంగా జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ప్రధానంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జాగ్రఫీకి సంబంధించి చూస్తే ఇండియా, తెలంగాణ 2 కూడా అంటే భారతదేశ భౌగోళిక స్వరూపాలేంది, నదులేంది, అదేవిధంగా మరి నీటి వనరులు ఏమేమి ఉన్నాయి, దీంట్లో ప్రధానంగా ఋతువులు ఏమున్నాయి, అదేవిధంగా ఫారెస్ట్ ఏమున్నాయి అన్నటువంటిది, ముఖ్యంగా ఈ యొక్క క్లైమేటు దాని ఇంపాక్ట్ ఏంది, అదేవిధంగా మనకు వరదలు, కరువులు, ముఖ్యంగా అంటే టోటల్గా మనం ఏంటంటే జాగ్రఫీకి సంబంధించి ఇండియా మరియు తెలంగాణకు సంబంధించి కొంచెం పెరిఫెరల్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీని కొరకు అభ్యర్థులు ప్రధానంగా ఏం చేయాలంటే మనం చూసినట్టయితే 2 సైడ్ బై సైడ్ రాసుకొని, అంటే పైన జాగ్రఫీ అని రాసి ఇండియా జాగ్రఫీకి సంబంధించి ఎటువంటి విస్తరణ ఉంది, తెలంగాణకు సంబంధించి ఎటువంటి విస్తరణ ఉంది, అదేవిధంగా మనం చూసినట్టయితే ఇవి ఏ అక్షాంశాల మధ్య ఉంది, అది ఏ అక్షాంశాల మధ్యలో ఉంది, తెలంగాణ భౌతిక స్వరూపాలైంది, ఇండియా భౌతిక స్వరూపాలైంది. అంటే కంపారిటివ్గా దీన్ని రాసుకొని కానీ ప్రిపేర్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ మొత్తం చాప్టర్ని మనం కవర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి డైవర్సిటీ ఆన్ ద ఎర్త్కి సంబంధించి మనం ప్రధానంగా మరి 6 నుంచి 10 తరగతుల వరకు ఏ చాప్టర్లు లింకప్ అయి ఉన్నాయి, ఎలా చదవాలన్నటువంటిది ఒకసారి చూస్తే మనకి 1 నుంచి 5 పాఠాలు 6వ తరగతిలో ఉన్నాయి. అదేవిధంగా 1 నుంచి 6 పాఠాలు 7వ తరగతిలో ఉన్నాయి. 1 నుంచి 6 పాఠాలు 8వ తరగతిలో ఉన్నాయి. 9th క్లాస్లో మనం తీసుకున్నట్లయితే 1 నుంచి 5 పాఠాలు ఈ యొక్క జాగ్రఫీకి రిలేటెడ్గా ఉన్నాయి. 10th క్లాస్కి వచ్చేటప్పటికి సీరియల్గా లేవు ఇవి. 1, 4, 5, 6, 7 చాప్టర్లు ఇవి మనకి ఈ యొక్క డైవర్సిటీ ఆన్ ద ఎర్త్కి సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటి చాప్టర్లు. కాబట్టి అభ్యర్థులు ప్రధానంగా మీరు ఈ యొక్క 5 క్లాసుల్లో దీని మీద దృష్టి పెట్టాలి. మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఈ కాన్సెప్టు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో మరి ఎక్కడ కవర్ అయినాయని అన్నటువంటిది కూడా ప్రధానంగా మనం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మీరు గమనించండి, ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో తీసుకున్నట్లయితే చాప్టర్ 2లో ద ఎర్త్ అన్నటువంటిది ఒక చాప్టర్ ఉంది. దాంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆరిజిన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఎర్త్, దీన్ని ప్రధానంగా మనం 9th క్లాస్లో కూడా చర్చించడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, భూమి అంతర్గత నిర్మాణం అన్నటువంటిది ఎట్లా ఉంది అన్నటువంటిది కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా భూమి పుట్టుక గురించి ఉన్నటువంటి
వెజినర్స్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అన్నటువంటిది, అట్లాగే ప్లేట్ టెక్టానిక్స్, ఎర్త్ కేక్స్ సంబంధించినటువంటి వాల్కనోకి సంబంధించి కాజెస్, టైప్స్ అండ్ ఎఫెక్ట్స్. అంటే ముఖ్యంగా దీంట్లో మనం చూసినట్టయితే దీంట్లో అప్ టు ప్లేట్ టెక్టానిక్స్ వరకు జాగ్రఫీ రిలేటెడ్ అవుతున్నాయి. మనం ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఉందో వాటి గురించి డిస్కస్ చేసేటప్పుడు, చదివేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎర్త్ కేక్స్, వాల్కనోకి సంబంధించి మనము ఈ రకంగా వీటిని రిలేటెడ్గా చేసి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ముఖ్యంగా థర్డ్ చాప్టర్లో ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఎవాల్యుయేషన్ అన్నటువంటి ఒక చాప్టర్ ఉండేది. అంటే ఈ యొక్క భూస్వరూపాలు అన్నటువంటివి ఏ రకంగా మార్పులు చెందుకుంటూ వస్తున్నాయి అన్నటువంటిది కూడా, అంటే పర్వతాలు ఏ రకంగా మార్పు చెందినాయి, పీఠభూములు ఏ రకంగా మార్పు చెందినాయి, అదేవిధంగా మైదానాలు ఎట్లా మార్పు చెందుతున్నటువంటిది ఈ చాప్టర్లో చాలా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి దీని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చాప్టర్ 5లో ప్రధానంగా ఓషన్స్ అన్నటువంటి చాప్టర్ ఉంది. ముఖ్యంగా దీంట్లో మనకి 7th క్లాస్లో, అదేవిధంగా మనకి 9th క్లాస్లో అక్కడ ఓషన్స్ డిస్కస్ చేసినాం. కాబట్టి ఓషన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ సాలినిటీ, మూమెంట్స్ ఆఫ్ ఓషన్స్, వాటర్ వేవ్స్, టైడ్స్ అండ్ కరెంట్స్, సబ్మెరైన్ రిలీఫ్స్, ఓషన్ పొల్యూషన్, ఓషన్ రిసోర్సెస్. అంటే ఇదంతా కూడా మనం ఏంటంటే 9thలో మనకి జలావరణం కింద మనం డిస్కస్ చేసినాం. కాబట్టి ఈ చాప్టర్ను కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇదే జాగ్రఫీకి సంబంధించి 6వ పాఠంలో లైఫ్ ఆన్ ద ఎర్త్, అంటే మనం 9th క్లాస్లో బయోస్పియర్ అన్నటువంటి లెసన్ అక్కడ ఉంది. కాబట్టి దానికి రిలేటెడ్గా మరి ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏంది అండ్ అదర్ ఆర్గానిజమ్స్ ఏంది, ఎకోసిస్టమ్ ఏంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏంది, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. అంటే ఇక్కడ ఏంటంటే రకరకాలైనటువంటి అడవులు ఉన్నాయి, వాటిని ఎట్లా మనం సంరక్షించాలా, ఈ యొక్క ఎకోసిస్టాన్ని ఎట్లా కాపాడుకోవాలన్నటువంటిది దీంట్లో చాలా స్పష్టంగా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒకసారి చదవాలి. కాబట్టి ఇవి మనకి ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించినటువంటి లెసన్లకు సంబంధించి ప్రిపరేషన్. మరి సెకండ్ థీమ్ మనం చూసినట్టయితే ఈ యొక్క ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్ అన్నటువంటిది సెకండ్ థీమ్గా ఉంది. ఇది ప్రధానంగా ఎకనామిక్స్కి రిలేటెడ్ అయినటువంటి థీమ్ అన్నట్టు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా మనం ప్రధానంగా చూసినట్టయితే లైవ్లీహుడ్ ఆఫ్ ఎర్లియస్ట్ పీపుల్, ముఖ్యంగా ఇది 6వ తరగతిలో మనం తీసుకున్నట్టయితే హంటర్ గ్యాదరర్ అన్నటువంటి పాఠంలో మనం దీని మీద డిస్కషన్ చేయడం జరిగింది. సైట్స్ ఇన్ తెలంగాణ, అదేవిధంగా సెటిల్ లైఫ్ ఇన్ అగ్రికల్చర్, టైప్స్ ఆఫ్ ఫార్మింగ్, క్రాప్ సీజన్, ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ లేబరర్స్ అండ్ స్మాల్ ఫార్మర్స్, కాంటాక్ట్ ఫార్మింగ్, ఇవన్నీ కూడా మనం 6వ తరగతి 7వ తరగతిలో మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ సిస్టమ్ ఎట్లా ఉంది, మార్కెటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏ రకంగా పనిచేస్తున్నాయి, మరి మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటే ఏంది, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశ కాంటెక్స్ట్ను దృష్టిలో ఉంచుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో దీని మీద ఎటువంటి జరిగింది అన్నటువంటిది కూడా మనము ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే గ్రీన్ రివల్యూషన్ సంబంధించి మరి ఏ రకంగా ఉత్పత్తులు పెరిగినాయి, దాని ఇంపాక్ట్ ఏమైంది, దాని తర్వాత ఎటువంటి మనం సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీని నుంచి వచ్చినాయి అన్నటువంటిది కూడా మనం, దాని తర్వాత మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయాలా. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క మెదక్ జిల్లాలో జహీరాబాద్ ప్రాంతంలో మరి అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నటువంటిది, చిరుధాన్యాలు ఏ రకంగా వాళ్ళు పండిస్తున్నారు, ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి అన్నటువంటిది కూడా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 7th క్లాస్లో ప్రొడక్షన్ చాప్టర్లో హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ దేర్ రోల్, ఇది ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లికి సంబంధించినటువంటి మనకి హ్యాండ్క్రాఫ్ట్స్ని పరిచయం చేయడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే పేపర్ మిల్క్ సంబంధించి కూడా పరిచయం చేయడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా దీంట్లో అర్బనైజేషన్ అండ్ స్లమ్స్, అదేవిధంగా పేపర్ ఫ్యాక్టరీ, మేకింగ్ ఆఫ్ పేపరు, ట్రాన్స్పోర్ట్ ఇన్ తెలంగాణ,
అంటే ఇక ప్రొడక్షన్ అన్నటువంటి దాని కింద వీటన్నిటిని కూడా డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ప్రధానంగా ఇండస్ట్రీస్ అన్నటువంటిది కూడా మనం తీసుకున్నట్లయితే మామూలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలుకొని ఈ యొక్క ఐటీ వరకు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నటువంటిది కూడా మనం 9th క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనం చూసినట్లయితే కవర్ చేసినటువంటి అంశం. ఇక సర్వీస్ యాక్టివిటీస్ కింద ఇందాకనే చెప్పుకున్నాను. దీంట్లో ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్లో మనీ అండ్ బ్యాంకింగ్ దాంట్లో ప్రధానంగా బార్టర్ సిస్టమ్, ఎక్స్చేంజ్ విత్ మనీ, ఎవాల్యుయేషన్ ఆఫ్ మనీ, ఎమర్జెన్సీ ఆఫ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంకింగ్ అన్నటువంటిది ఇది 8th క్లాస్లో మనీ అండ్ బ్యాంకింగ్ చాప్టర్తో పాటు 9thలో కూడా దీన్ని కంటిన్యూస్గా మనం చర్చించడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే 9thలో ప్రైస్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది కూడా దీంట్లో ప్రధానంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది ఏ రకంగా నిర్ణయిస్తారు, అదేవిధంగా రెగ్యులేషన్ ఆఫ్ ప్రైసెస్ ధరలను ఎట్లా క్రమబద్ధీకరిస్తారు అన్నటువంటిది కూడా దీంట్లో మనము ఈ యొక్క జిఎస్టీ వ్యాట్ గురించి కూడా చర్చించడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా 10th క్లాస్కి వచ్చేటప్పటికి మనకి 3rd చాప్టర్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ, దీంట్లో మనం జీడిపి, అదేవిధంగా జిఎన్పి, అదేవిధంగా ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ గురించి కూడా మనం చర్చించడం అన్నటువంటిది జరిగింది. ఇదే ఎకనామిక్స్ కింద మనం 8th క్లాస్లో పబ్లిక్ హెల్త్ అండ్ గవర్నమెంట్ అన్నటువంటిది కూడా ఇక్కడ పబ్లిక్ హెల్త్కి ప్రైవేట్ హెల్త్కి ఏ రకమైనటువంటి తేడాలు ఉంటాయి, ఎలాంటి ఇన్సూరెన్స్లు ఉంటాయి అనేటువంటిది కూడా చర్చించడం అన్నటువంటిది జరిగింది. ఇట్లా 10th క్లాస్లో మనం ఈ యొక్క గ్లోబలైజేషన్ అన్నటువంటి చాప్టర్ మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎంఎన్సీస్, మరి ఈ యొక్క వాట్ ఫ్యాక్టర్స్ ఎనేబుల్ టు గ్లోబలైజేషన్ అన్నటువంటిది, అదేవిధంగా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, రోల్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. గతంలో పేపర్లో మనం చూసినట్టయితే ఈ యొక్క WTO అన్నటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అన్నటువంటిది అడగడం అన్నటువంటిది జరిగింది. ఇదే 10th క్లాస్లోనే మనకి 10th చాప్టర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది కూడా, అట్లాగే PDSకి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మనం దీంట్లో డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక మనకి ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా 9th క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఇన్ఫ్లేషన్కి సంబంధించి డెఫినేషన్ ఆఫ్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నటువంటిది డిస్కస్ చేయడం జరిగింది. మరి మన టెక్స్ట్ పుస్తకాల్లో ఈ క్లాస్కి సంబంధించి ఏవేవి ఉన్నాయని చూస్తే క్లాసెస్ 6, 7కు మన 6వ తరగతిలో 6, 7, 8 చాప్టర్లు, 7th క్లాస్లో 7, 8, 9, 10 చాప్టర్లు, 8వ తరగతిలో 7, 8, 9 చాప్టర్లు, 9వ తరగతిలో 6 నుంచి 11 చాప్టర్లు, 10వ తరగతిలో మనకి 2, 3, 8, 9, 10, 11 చాప్టర్లు దీనికి రిలేటెడ్గా ఉండడం అన్నటువంటి జరుగుతుంది. మరి ఇక్కడ ఎకనామిక్స్ సంబంధించి ఇంటర్మీడియట్లో ఏ చాప్టర్ రిలేటెడ్ ఉన్నాయంటే ఫస్ట్ ఇయర్లో నేషనల్ ఇన్కమ్ అనాలిసిస్ అన్నటువంటిది దీనికి రిలేటెడ్గా ఉంది. అదేవిధంగా యూనిట్ 9 మనీ, బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి చాప్టర్లు. అదేవిధంగా మనం చూసినట్టయితే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి నేషనల్ ఇన్కమ్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఈ యొక్క దీనికి రిలేటెడ్గా ఉన్నాయి. ఇది మనకి ఎకనామిక్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్. ఇక మూడవది పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అన్నటువంటిది ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఇది హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ రెండు కవర్ అయినటువంటి అంశం. ఇది మనకి ట్రైబల్ పంచాయతీ సిస్టమ్ అన్నటువంటిది మనకి హిస్టరీ కింద తీసుకున్నట్టయితే దీన్ని తర్వాత మనం గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, అర్బన్ గవర్నమెంట్స్ అన్నటువంటి అర్బన్ లోకల్ బాడీకి సంబంధించి దీంట్లో ఫార్మేషన్ ఏంది, ఫంక్షన్స్ ఏమన్నటువంటిది కూడా మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మనకి ఏంటంటే ఈ ట్రైబల్ కాకుండా ఈ గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ కూడా మనకి ఇంటర్మీడియట్లో కూడా మనకి సివిక్స్లో మనం చూసినట్టయితే ఈ చాప్టర్లు ఇంకా డెప్త్గా ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి వీటిని కూడా కొంత డెప్త్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిప్లికా ఫస్ట్ ఎంపైర్స్ అన్నటువంటిది మౌర్యులు, రాజ్పుత్స్, రాష్ట్రకూటులు, చోళాసు, దక్కన్ కింగ్డమ్స్, శాతవాహనాసు, కుషాన్స్ అండ్ గుప్తాస్ వీళ్ళందరూ కూడా మనం చూసినట్టయితే మనకి 6th క్లాస్లో దీన్ని ప్రధానంగా చర్చించడం జరిగింది. మరి దీని రిలేటెడ్గా మనకి ఇంటర్మీడియట్లో హిస్టరీ టెక్స్ట్ బుక్లో చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మరి అది కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం
ఉంది. అదేవిధంగా రీజనల్ కింగ్డమ్స్, కాకతీయాస్, విజయనగర ఎంపైర్స్, కుతుబ్ షాహీస్ ఇవి కూడా మనకి ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇవి కూడా కవర్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక పొలిటికల్ సిస్టమ్ గవర్నెన్స్ కూడా మనకి మొఘల్సు, అసఫ్ జాహీసు, అట్లాగే బ్రిటిష్ ఎంపైర్సు వాళ్ళు ఎట్లా భూ సంస్కరణ చట్టాలు ఏ రకంగా చేసినారు, కౌలు రైతుల యొక్క ఇబ్బందులు ఏంది, నిజాంసు మొఘల్సు ఏ రకమైనటువంటి పాలసీలు తీసుకొచ్చినారు, మరి హైదరాబాద్లో ఈ యొక్క రైతుల యొక్క పరిస్థితి ఎట్లా ఉందన్నటువంటిది కూడా దీంట్లో చర్చించడం జరిగింది. మరి ఇది కూడా మనకి ఇంటర్మీడియట్లో కవర్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా మరి ఇది చాలా డీటెయిల్డ్గా మనకి 8th క్లాస్లో ఉంది, దీనికి సంబంధించి 10thలో ఉంది. అదేవిధంగా హిస్టరీలో లాస్ట్ చాప్టర్ కింద దీన్ని ఉండడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఒకసారి మనం డీటెయిల్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మేకింగ్ ఆఫ్ లాస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్కి సంబంధించి ఇది పొలిటికల్ సైన్స్లో ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే బిల్లు చట్టంగా ఎట్లా మారుతుంది, అదేవిధంగా మరి అసెంబ్లీ అండ్ రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీల యొక్క డ్యూటీస్ ఏంది, అదేవిధంగా కేంద్ర స్థాయిలో మరి లోక్సభ, రాజ్యసభ డ్యూటీలు ఏంది, ఎన్నికల యొక్క ప్రక్రియ దీన్ని ప్రధానంగా మనం ఈ యొక్క 10th క్లాస్లో 16వ లెసన్ కింద డీటెయిల్గా చర్చించడం జరిగింది. అట్లాగే వాల్టా యాక్ట్ గురించి కూడా 8th క్లాస్లో డిస్కషన్ జరిగింది. దీనికి సంబంధించినటువంటి కొంత డీటెయిల్స్ మనము ఈ యొక్క ఇంటర్మీడియట్ పుస్తకంలో చదవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ప్రధానంగా మనం 8th క్లాస్లో చాలా డీటెయిల్డ్గా అంటే ప్రియాంబల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక్కొక్క క్వాలిటీకి సంబంధించి మరి ఫీచర్కి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, అదేవిధంగా మనకి ఈ దీనికి సంబంధించి శాసన నిర్మాణాధికారికి సంబంధించి కూడా మనం దీంట్లో డిస్కస్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. ప్రధానంగా జ్యుడిషియల్ సిస్టమ్ హైరార్కీ లెవెల్ కూడా ఏకీకృత న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది అన్నటువంటిది కూడా దీంట్లో మనం డిస్కస్ చేశాము. అట్లాగే చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఇన్ యూరోప్ 1300 to 18 అన్నటువంటిది ఇది ప్రధానంగా మనం చూసినట్టయితే 9th క్లాస్లో మనకి దీని మీద డీటెయిల్గా చర్చించడం అన్నటువంటిది జరిగింది. ఇది కూడా మనకి 9th క్లాస్లోనే ఫస్ట్ లెసన్ కింద ఉంది. ఇవన్నీ ఈ ఇండస్ట్రియలైజేషన్ అండ్ సోషల్ చేంజ్ అన్నటువంటిది కూడా బ్రిటన్, జర్మనీ అండ్ ఫ్రాన్స్ మూమెంట్స్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ ఏ రకంగా జరిగినటువంటిది 10th క్లాస్లో మనకి ప్రధానంగా 20వ లెసను, అట్లాగే 9th క్లాస్లో కూడా మరి ఈ యొక్క హిస్టరీ పార్ట్ కింద వీటిని ప్రధానంగా ప్రజాస్వామ్యానికి సంబంధించి ఏ రకమైనటువంటి మహిళలు ఉద్యమించినారన్నటువంటిది డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా లాటిన్ అమెరికాకు సంబంధించి ఏ రకమైనటువంటి మార్పులు ఏసియా, ఆఫ్రికాలో ఉన్నటువంటి మనది కూడా మనం కలనైజేషన్ వల్ల ఈ యొక్క 3 ఖండాలు ఏ రకంగా ఇంపాక్ట్కి గురైనటువంటిది కూడా డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక 12th చాప్టర్ మనకి 10th క్లాస్లో వరల్డ్ వార్కి సంబంధించి చాలా డీటెయిల్గా మనం చర్చించడం జరిగింది. మనకు అది చదివితే సరిపోతుంది. అదేవిధంగా గ్రేట్ డిప్రెషన్ కూడా మనకి చాలా ఏమంటారు ఆర్థిక మాంద్యం గురించి కూడా చాలా మటుకు డిస్కషన్ చేశాం కాబట్టి ఆ చాప్టర్ చదివితే సరిపోతుంది. ఇక నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ చైనా, వియత్నాం అండ్ నైజీరియా ముఖ్యంగా మనకి ఆసియా ఖండంలో అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో మరి జాతీయవాద ఉద్యమాలు ఏ రకంగా ప్రాధాన్యత వహించినటువంటిది డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోస్ట్ వార్, వరల్డ్ వార్ తర్వాత యుఎన్ఓ పాత్ర ఏంది, నామ్ పాత్ర ఏంది, వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్స్ ఏంది, పీస్ మూమెంట్స్ అండ్ కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ పతనం ఎట్లా అయింది యుఎస్ఎస్ఆర్ అన్నటువంటిది కూడా మనకి 10th క్లాస్లో మనకి 19th చాప్టర్లో వీటి మీద బాగా డిస్కషన్ చేయడం జరిగింది. అట్లాగే ఇండిపెండెంట్ ఇండియా అన్నటువంటిది మనకి 10th క్లాస్లో 16th లెసన్, అదేవిధంగా 17th లెసన్, 18th లెసన్ ఇవి చాలా డీటెయిల్గా మనం చర్చించడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే మనకి 21వ లెసన్ కింద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అన్నటువంటిది కూడా చర్చించడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంటు 9thలో ఉంటుంది, అదేవిధంగా మనకి 8thలో కూడా ఉంటుంది. ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం 9thలో మాత్రమే ఉంది. దీని డీటెయిల్ ఇది ఇక్కడ దాకానే ఉంది, పెద్దగా మనకి పై క్లాసుల్లో దీని గురించి ఏమీ లేదు. కాబట్టి ఈ యొక్క పొలిటికల్ సిస్టానికి సంబంధించి కూడా మనకి క్లాస్ వారీగా మీరు డిస్ప్లే చేయడం అన్నటువంటిది జరిగింది. ఒకసారి ఆ చాప్టర్లు వీలైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, అవి దీనికి రిలేటెడ్గా
ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్, ఇవి ముఖ్యంగా ప్రధానంగా తీసుకున్నట్లయితే కొంత జెండర్కి సంబంధించినటివి, పావర్టీకి సంబంధించినటువంటివి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటివి, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా ఉమెన్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి, అదేవిధంగా వర్క్ ప్లేస్లో ఎటువంటి వేతనాలు పొందుతున్నారు అన్నటువంటి చాప్టర్లు అందరూ కూడా అన్నీ కూడా దీంట్లో ప్రధానంగా చర్చన జరిగింది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ కావచ్చు, మరి ఆ జమీందారీ సిస్టంలో ఉన్నటువంటి లోటుపాట్ల ఏందన్నటువంటిది కూడా దీన్ని ల్యాండ్ సీనింగ్ యాక్ట్ ఏంది, భూదాన ఉద్యమంలో ప్రధానంగా మరి ప్రజలు ఎందుకు దానం చేయాల్సి వచ్చింది, మరి భూదాన ఉద్యమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అన్నటువంటిది కూడా ఈ యొక్క చాప్టర్లో డీటెయిల్గా చర్చించడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా పావర్టీకి సంబంధించి మనకి ఎన్ని క్యాలరీలు తీసుకుంటే మరి కరెక్ట్గా ఫుడ్ టేకింగ్ అన్నటువంటిది గ్రామాల్లో ఎంత, అదేవిధంగా పట్టణాలు ఎంత అన్నటువంటిది కూడా మనం చర్చించినాం. మరి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపికే. కాబట్టి ఈ యొక్క హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఎడ్యుకేషన్, లోక్ అదాలత్, ఇవన్నీ కూడా సోషల్ ఆర్గనైజేషన్ ఇన్ఈక్వాలిటీస్ కింద మనకి దీన్ని చర్చించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే సోషల్ మూమెంట్స్, సివిల్ రైట్స్ మూమెంట్ ఇన్ యుఎస్ఏ, గ్రీన్ పీస్ మూమెంట్స్, బోబల్ గ్యాస్ డిజాస్టర్, హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ ఇన్ యుఎస్ఎస్ఆర్, అంటే సోషల్ రిలేటెడ్ చాప్టర్లు అన్నీ కూడా దీంట్లో పెట్టడం ఉన్నటువంటిది జరిగింది. ఈ చాప్టర్లు ప్రధానంగా మనకి చివరి చాప్టర్లుగా ఉన్నాయి, వీటిని కూడా ఒకసారి గమనించండి. ఇక రిలీజియన్ అండ్ సొసైటీ కింద మరి ఆ కాలంలో ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అభ్యర్థులు ప్రధానంగా మరి ప్రాచీన భారతదేశం నుండి మరి మధ్యయుగ భారతదేశం వరకు కూడా మరి భారతదేశం మతంలో సొసైటీలో వచ్చినటువంటి మార్పులు ఒక సీక్వెన్స్గా మీరు రాసుకున్నట్లయితే డెఫినెట్గా ఇవి బాగా గుర్తుండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, క్రిస్టియానిటీ, అదేవిధంగా ఇస్లాంలో మనకు చూసుకున్నట్లయితే సూఫీ ఉద్యమం, భక్తి మూమెంటు, ఈ రకంగా మనం ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జానపదకు సంబంధించి కూడా మనకి తెలంగాణలో జానపదం ఎట్లా ఉందన్నటువంటిది కూడా మనం 7th 8th క్లాస్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఇక సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్ కింద చాలా మటుకు మనం ఓరియంటల్ స్కాలర్సు, అదేవిధంగా రిలీజియస్ మూమెంట్స్ ఇన్ బెంగాల్ అండ్ పంజాబ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది ముఖ్యంగా జరిగింది. ఈ అండర్స్టాండింగ్ సెక్యులరిజం కూడా మరి దీంట్లో ప్రధానంగా చిన్న చాప్టరే కానీ దీన్ని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇవి కూడా 1-2 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి వీటిని ప్రధానంగా చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కల్చర్ అండ్ కమ్యూనికేషన్ అనే కింద ప్రధానంగా భారతదేశంలో మరి రాజులు నిర్మించినటువంటి కట్టడాలు, అదేవిధంగా వారు నిర్మించినటువంటి డోమ్స్ కానివ్వండి, కోటలు కానివ్వండి, అదేవిధంగా ఆ కాలంలో స్క్రిప్ట్ పరంగా కానీ రైటింగ్ల పరంగా కానీ మరి వేదాసు, ఎపిక్స్, అదేవిధంగా జాతక స్టోరీలు, సంగం లిటరేచర్, ఇవన్నీ కూడా అంటే భారతదేశం యొక్క కల్చరు ఇది రిఫ్లెక్ట్ అయ్యేటువంటి చాప్టర్లు. మరి ఇవి ఈవెన్ ఇంటర్మీడియట్లో కూడా మనకి హిస్టరీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వీటి గురించినటువంటి ఉన్నాయి కాబట్టి కొంచెం వీటిని స్పెసిఫిక్గా మీరు చదవండి. అంతేగాని ఇప్పుడు ఒక రాజు గురించి కట్టడాలు అన్నప్పుడు కట్టడాల మీద మాత్రమే ఫోకస్ చేయండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది, మరి అదేవిధంగా మీకు డెప్త్గా ఆ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కల్చర్ అండ్ కమ్యూనికేషన్ కిందనే వాళ్ళు రూలర్స్ అండ్ బిల్డింగ్, ఇంజనీరింగ్ అన్నటువంటిది ఏ రకంగా వాడినారు, టెంపుల్స్ మాస్క్స్లో ఏ రకంగా చేసినారు అన్నటువంటిది ఒక్కసారి అది చూడండి. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కింద మనకి ఫిల్మ్ అండ్ ప్రింట్ మీడియా కావచ్చు, సినిమా ఎట్లా పరిణామక్రమంలో ఎట్లా మార్పులు చెందింది, న్యూస్ పేపర్లు ఎట్లా మార్పు చెందినవి అనేటువంటిది కూడా డిస్కషన్ జరిగింది. అట్లాగే స్పోర్ట్స్ అన్నటువంటివి నేషనలిజాన్ని ఎట్లా ప్రమోట్ చేస్తున్నాయి, ఈ కాలం క్రికెట్ లాంటివి ఎట్లా కమర్షియల్గా ఇవి ముందుకెళ్తున్నటువంటిది కూడా డిస్కషన్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక సోషల్ స్టడీస్ పెడగాగికి మనకు 12 మార్కులు ఉన్నాయి. ఇవి తెలుగు అకాడమీ పుస్తకాలు మీరు వాడండి. ఇవి కూడా చాలా ఈజీగా దీంట్లో మనకి వాడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ 2009, ఎస్సిఎఫ్ 2011 అన్నటువంటివి కొంచెం బాగా చూసుకున్నట్లయితే, అట్లాగే మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి ఎస్సిఆర్టీ రూపొందించినటువంటి మాడ్యూల్స్ కూడా ఉన్నాయి.
వాటిని చదవండి. అదేవిధంగా తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం వాళ్ళు కండక్ట్ చేసేటువంటి టాలెంట్కి సంబంధించినటువంటి బిట్ పేపర్లు ఉన్నాయి, వాటిని కూడా చదవండి. ఖచ్చితంగా మీకు టెట్లో మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది. టెట్ విద్యార్థులారా, మరి మీరందరూ కూడా ఈ చెప్పిన అంశాలు గమనించి ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ మరొక విషయంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.